ఇలా నేను షాప్ పెట్టుకుంటాను బావా అని చెప్పేసి అడిగితే, అసలు నువ్వు మెయింటైన్ చేయగలవా నువ్వు అని చెప్పేసి అడిగాడనమాట నన్ను. అదేంటి బావా అలా అన్నావంటే, పిల్లల స్కూల్ ఏంటి, పిల్లల్ని ఎలా చూసుకుంటావు, వాళ్ళని అంటే డ్రాప్ చేయడం కానీ పికప్ చేసుకోవడం కానీ అన్ ప్రతీదీ అండి నువ్వు చెయ్యలేవు అని చెప్పేసి ఒకే మాటలో తేల్చేసి చెప్పారనమాట. కానీ లేదు బావ నేను చేస్తాను, నాకు ఓపిక ఉంది. నేను ఎలా అంటే అండి ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్ని ఖాళీగా ఉండేదాన్ని అనమాట. ఏం తోచేది కాదండి. ఇంకా నేను బిజీ అయిపోవాలని డిసైడ్ అయిపోయే నేను షాప్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగానే. కష్టమైన భరిస్తాం కానీ ఒక రూపాయి వస్తుంది అంటే ఖాళీగా అయితే ఉండలేమండి నిజంగా. అది సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది. ఒక రూపాయి వస్తుందంటే ఇంకా కష్టపడాలని ఒక ఆలోచన అయితే వస్తుంది. అది ఫస్ట్ మనం స్టార్ట్ చెయ్యాలి. ఇప్పుడు